వరుసగా వర్షాలు పడడంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రోజువారీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంగారెడ్డి చౌరస్తా వద్ద బస్సులు సమయానికి రాకపోవడంతో నిలబడడానికి కనీస షెడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. వర్షం పడుతుంది, ఇంకా నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, బస్సులు కూడా టైంలో వస్తలేవు, రోడ్లు కూడా ఖరాబ్ ఉన్నాయి. ఈవెన్ తో షెడ్ కూడా లేదు మన బస్ కోసం వెయిట్ చేయడానికి. చాలా ఇబ్బంది అవుతుంది. బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ మంచిగా లేదు. ఒకటి కొంచెం సేపు నిలబడి బస్ కోసం వెయిట్ చేయాలన్నా కూడా రోడ్లు కూడా మంచి లేవు. ఇక్కడ షెడ్ పరిస్థితి కూడా ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడు లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. మినిట్స్ అవుతుంది. ఎగ్జామ్ ఉంది, డిఎస్సి ఎగ్జామ్, తప్పదు కదా. బస్సులు చాలా వస్తలేవు కదా, చాలా ప్రాబ్లం ఉంది. వర్షం ఉంది కదా, వాతావరణం ఏం గిరాకులు ఇట్లా ఏం అవుతలేదు. బయటికి రావాలంటే పబ్లిక్ భయపడుతుంది, గిరాకులు ఆటోలకు లేవు. చాలా ఇబ్బంది ఉంది. అది బయట వెళ్ళాలంటే కూడా కష్టం అవుతుంది. బస్సులు కూడా టైంకి వస్తాయి, నిలబడాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర బయటికి పోవాలంటే ఈ వర్షంలో బస్సులు ఇక టైంకు రాక కూడా కొంచెం ఇబ్బందే ఉన్నది. ఇబ్బంది లేదా, మళ్ళీ వాన పడుతున్నది. బస్సులు ఏడా రైలు పడమంతా అంటే బస్సు లేదు. రుద్రారం పోదామంటే అవి ఎక్స్ప్రెస్ నిలబెట్టారంటే రుద్రారం పోదామంటే ఇంకా టైం ఏమో ఇబ్బంది అవుతుందండి. వానకు రావాలంటే బయటకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు వేసుకొని వస్తున్నాం కదా, ఈ బస్సులు కూడా సరిగా రావట్లేదు. అలాంటి ఇబ్బంది అవుతున్నది. ఏం వస్తలేవు, మా ఊరికి ఏం లేవు. కొత్లాపూర్ వీటికి వచ్చి ఎక్కాలంటే ఇబ్బంది అవుతున్నది. जाके बारिश में भीग लेते आए, अब तक बस का इंतज़ार करें, मुश्किल हो रहा बारिश में. ठहरने भी पब्लिक को बहुत मुश्किल हो रही. देख के अच्छा करे तो सेफ्टी है पब्लिक के लिए भी. हमारा को बहुत मुश्किल हो रहा. 1 घंटा हुआ अमीरपेट का बस अब तक नहीं है. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.